నమ్మకం అనే పునాదిపై నడిచే సంస్థగా పేరుగాంచిన శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ మరోసారి తమ నైతిక విలువలను నిలబెట్టుకుంది. సంస్థలో పనిచేసిన మాజీ ఉద్యోగి మాచ అనిల్ కుమార్ చేసిన తప్పుకు నైతిక బాధ్యత వహిస్తూ యాత్రికులకు న్యాయం చేయడం ద్వారా సంస్థ అధినేత పివి భరత్ కుమార్ శర్మ మంచి ఉదాహరణగా నిలిచారు. కైలాస యాత్ర పేరుతో కొంతమంది యాత్రికుల నుంచి సేకరించిన డబ్బుతో సంస్థలో పనిచేసిన ఉద్యోగి మాచ అనిల్ కుమార్ పరారయ్యాడు. ఈ ఘటనతో యాత్రికులు ఆందోళనకు గురయ్యారు. అయితే సంస్థపై ఎలాంటి అపనమ్మకం కలగకుండా యాత్రికుల పక్షాన నిలబడి నైతిక బాధ్యత వహించిన అధినేత పివి భరత్ కుమార్ శర్మ సమస్యను పరిష్కరించారు. ఈ నేపథ్యంలో కైలాస యాత్రకు వెళ్లలేకపోయిన యాత్రికులకు ఈరోజు మేడిపల్లి కోర్టు ప్రాంగణంలో డిమాండ్ డ్రాఫ్ట్ల రూపంలో వారి డబ్బును తిరిగి అందజేశారు. దీంతో యాత్రికులు సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే గతంలో 2025 సంవత్సరంలో కైలాస యాత్రకు వెళ్లిన యాత్రికులను సురక్షితంగా విజయవంతంగా యాత్ర చేయించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. సంస్థలో పనిచేసిన మాజీ ఉద్యోగి మాచ అనిల్ కుమార్ మాటలు నమ్మి తప్పు చేశామని యాత్రికులు వాపోయారు. అయినప్పటికీ తమ డబ్బును తిరిగిచ్చిన గాయత్రి టూర్స్ అధినేత భరత్ కుమార్ శర్మకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నమ్మకం అనేటువంటి పునాదులపై నడిచే సంస్థ అని భరత్ కుమార్ శర్మ అన్నారు. ఒక ఉద్యోగి చేసిన తప్పుకు సంస్థకు చెడ్డ పేరు రాకూడదని భావించి యాత్రికులకు న్యాయం చేయడం బాధ్యతగా భావించామని తెలిపారు. ఈ ఘటనతో సంస్థపై యాత్రికుల నమ్మకం మరింత పెరిగిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2024 డిసెంబర్ మాసంలో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ లో కైలాస మానసరోవర్ యాత్రకి బుక్ చేసుకున్న కస్టమర్స్ అందరికి ఆ యాత్రకు తీసుకువెళ్ళలేదని చాలా భారీ ఎత్తున మోసం జరిగిందని ఒక ప్రచారం అయితే గట్టిగా జరిగింది. అది మన మీడియాలో అందరికీ తెలిసినటువంటి విషయం. మా ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి అనిల్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన మా దగ్గర నుంచి కస్టమర్స్ డబ్బు తీసుకుపోయిన తర్వాత మేము ముందుగానే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ని వాడు కవర్ చేసుకోవడానికి కస్టమర్స్ అందరినీ కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళందరినీ మనోభావాలకి అదేవిధంగా వారందరినీ భయభ్రాంతులకు గురి చేసి అందరికీ సంబంధించినటువంటి ఒక డబ్బుతో కూడిన విషయం కాబట్టి అందరూ కంగారు పడి అదేవిధంగా మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఉప్పల్లో కేసు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ యొక్క కేసు విచారణలో ఉండి చివరికి 2025 సంవత్సరంలో కైలాస యాత్రకి చైనా వారు అఫీషియల్గా ఓపెన్ చేసేసరికి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున ముఖ్యంగా ఎవరైతే 2024లో కైలాస యాత్రకి డబ్బు కట్టి ఉంటారో వారందరికీ మొట్టమొదటగా వారి యొక్క పర్మిట్ అండ్ వీసాస్ అన్ని కూడా మనము సబ్మిట్ చేసి వారందరినీ ఫస్ట్ దశలోనే తీసుకువెళ్ళడం జరిగింది. కొంతమంది యాత్రికులు వెళ్ళడానికి అవకాశం కుదరక ఎవరైతే ఇంకా ఆగిపోయి ఉన్నారో వాళ్ళందరివి కోర్టు సమక్షంలో ఇలా వారందరికీ డీడీస్ రూపంలో అన్ని కూడా వారికి సబ్మిట్ చేయడం జరుగుతూ ఉంది.